వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నిన్న రీసెంట్గా బీజేపీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో విజయ్ గారి పైన, త్రిష గారి పైన పర్సనల్గా అటాక్ చేస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ వ్యాఖ్యల పైన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అదే వార్త వైరల్గా మారుతున్న వేళ మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలకి కౌంటర్గా త్రిష గారు అయితే ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అంటూ కూడా మాట్లాడటం జరిగింది. పర్సనల్గా అటాక్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు, ఒక రాజకీయ నాయకుడై ఉన్న స్థానంలో చాలా ఆచితూచి మాట్లాడాలి అంటూ కూడా కౌంటరే ఇచ్చారు. సో ఆ విషయం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో? మామూలుగా సమాజంలో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తిని ఎవరినైనా టార్గెట్ చేయాలి అంటే, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలి అంటే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని ఫస్ట్ రోడ్డు మీదకి లాగాలని చూస్తారు. వాళ్ళని రోడ్ల మీదకి లాగినప్పుడు సహజంగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ తాలూకు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడితే ఇది ఒక చర్చనీయాంశం అయితే, ఈ చర్చనీయాంశంలో నుంచి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. ఇది జనరల్గా జరిగే ఫెనామినా. అంటే మనకి రెగ్యులర్గా రాజకీయాల్లో ఇది చాలా బాగా వాడబడుతుంది అన్నమాట, ఈ ఫార్ములా. ఇప్పుడు పోయినసారి చూడండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయాలనుకున్నారు. దానికి ఏం చేశారు? వాళ్ళ భార్య భువనేశ్వరి గారిని బయటికి లాక్కొచ్చారు. లాక్కొస్తే ఆమె ఎక్కడా ఏమీ మాట్లాడలేదు, కానీ భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉక్రోషం వచ్చింది. రాజకీయాల్లో నేనున్నందుకు, నేను ప్రత్యర్థిని అయినందుకు, నా భాగస్వామి అయిన పాపానికి ఆవిడ్ని టార్గెట్ చేశారే, అనేది ఏదో నన్నే అంటే పోయేది కదా. అసలు ఆవిడకి ఏంటి సంబంధం దీంతో? అన్నం పుణ్యం ఎరగనామని ఇంట్లో ఉన్నామని బయటికి ఎందుకు తీసుకుని వచ్చారు వీళ్ళు? ఆవిడని ఎందుకు, ఆవిడ ఏ రోజైనా సరే నాతో రాజకీయాల్లో ఎక్కువగా కల్పించుకున్నదని కానీ, ఎక్కువగా కార్యక్రమాలకు వచ్చిందని కానీ లేదు కదా. ఏంటి ఇది? ఒక ఉన్నత కుటుంబం నుంచి నాలాంటి సామాన్యుణ్ణి ఆయన అల్లుడుగా చేసుకుంటే, అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల, నేను రాజకీయాల్లో ఉండటం వల్ల కదా ఆవిడ ఇంత మాట పడవలసి వచ్చింది అని ఆయన తీవ్ర మనస్తాపానికి చెంది ఆయన ఏడ్చేశాడు చిన్నపిల్లోళ్ళలాగా. ఏడిస్తే నేషనల్ మీడియా సైతం ఉలిక్కిపడింది ఒక రకంగా. ఎందుకంటే ఏ మాటకా మాట జాతీయ రాజకీయాల్లో ఒక ప్రభావం చూపిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండొచ్చు, ఆ రాజకీయాలు నాకు అంత రుచించకపోవచ్చు, అది వేరు విషయం. కానీ ఒక మనిషి ఓపెన్గా అందరిలో బ్రేక్ అవటం ఉంది, చూసారా? భయంకరంగా గుండెలు బద్దలైనాయి చాలా మందికి. అసలు ఇంత చీప్ టాక్టిక్స్ ఏంటి? ఒక మహిళని ఇలా అడ్డం పెట్టుకుంటారా నన్ను సాధించాలంటే అని. అది అంతా మీరు ఆ ఉదంతానికి గన ఇప్పుడు ఈ త్రిష విషయానికి మనం, ఒక త్రిష విషయం అనే కాదు, ఎవరి విషయమైనా సరే ఒక మనిషిని టార్గెట్ చేయాలి అంటే ఆ మనిషి చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు వీక్ అవుతారు. వీక్ అయిన సందర్భంలో వాళ్ళు అవుట్ స్పోకెన్ అయిపోతారు. వాళ్ళ మీద వాళ్ళ నియంత్రణ కోల్పోతారు. ఆ నియంత్రణ కోల్పోయినప్పుడు వాళ్ళు ఏ మాటలైతే మాట్లాడతారో ఆ మాటల్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తే ఎవరికంత తీరిక ఓపిక అండి? చివరి మాటలనే పట్టుకుంటారు, ఎవరైనా తోకల్నే పట్టుకుని ఏలాడుతుంటారు. దీనికి ఆది ఏంటి అని ఎవరో చూడరు, అంతమే చూస్తారు. ఇది ఒక స్ట్రాటజీ ప్లాన్ అనమాట పాలిటిక్స్లో. ఇప్పుడు కుటుంబాల్లో కూడా చూడండి, ఒక వ్యక్తిని, ఒక భర్తని పలచం చేయాలంటే భార్య గయ్యాలిదని మాట్లాడతారు, రకరకాల ట్యాగ్స్. నువ్వు చేతగానుడు కాబట్టి నీ భార్య ఇలా మాట్లాడుతుంది అంటారు. అక్కడ ఉద్దేశం ఈమెను తిట్టాలని అనుకోకపోవచ్చు, కానీ అతన్ని డౌన్ చేయాలి, వేరే టార్గెట్ వేరే. ఇది ఈ టాక్టిక్స్ నాకు తెలిసి మనుషులు మాత్రమే చేయగలరండి. వేరే జీవజాతులు ఏవి ఈ టాక్టిక్స్ చేతగావు. ఎందుకంటే ఆలోచించగలిగిన వాడే మనిషి కాబట్టి ఆ ఆలోచన మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, సకృతం కావచ్చు, వికృతం కావచ్చు.
ఇక్కడ మరి ఈ త్రిష విషయానికి వస్తే త్రిష విజయ్ ఇద్దరు హిట్ పేరు. త్రిష అసలు ఎవరితో చేసినా హిట్టే. త్రిష ఏ సినిమా చేసినా జనరల్గా ఆమె వరకు ఆమె మట్టుకు న్యాయం చేస్తుంది. ఒకవేళ హీరో డల్ ఉంటే కూడా హీరోను కూడా ఆమె దారికి తీసుకొచ్చుకొని మంచిగా నటించగలదు. పౌర్ణమి, వర్షం, ఏం సినిమాలని, మామూలు సినిమాల. పైగా త్రిషకున్న 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి బహుభాషా నటి, భారతీయ నటి, ఒకటి పాన్ ఇండియా స్టారు. రెండోది ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఎవరు హీరోయిన్గా లేరు. మ్యాక్సిమం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ వేవ్ కంటిన్యూ చేస్తున్న హీరోయిన్ల అంతే. వాళ్ళ మార్కెట్ అంతవరకే ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి మార్కెట్ ఉండదు. మళ్ళీ వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్నగాను చెల్లిగా అదే సైడ్ క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్కి వెళ్ళిపోతారు. త్రిష మటుకు ఈ రోజుకి తను మెయింటెనెన్స్ కానీ అలాగే సినిమాలు హిట్ అయ్యే విషయం కావచ్చు, అయితే హీరోయిన్కి తగ్గకుండా ఆమె యాక్ట్ చేస్తుంది. అది ఒక రకంగా ఇది జనరల్గా హీరోల్లోనే చూస్తాం మనం. ఒక హీరోయిన్ అలా ఉండటం అనేది చాలా అరుదైన విషయం. అది తను ఉంది అట్లా. అయితే ఈ త్రిష విజయ్ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఒకప్పుడు ఎందుకు గమ్మత్తు, త్రిష వాళ్ళ నాన్న చనిపోయారు, హైదరాబాద్లో చనిపోయారు. త్రిషకి రానాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఉంటే రానా అప్పుడు ఆమెకి హైదరాబాద్లో జరిగింది కాబట్టి హెల్ప్ చేశాడు. ఇంకేముంది, వాళ్ళిద్దరిది పెళ్ళి అని చెప్పి వేశారు. రూమర్స్ గాసిప్స్ అంటారు. ఈ గాసిప్స్ పుట్టించారు. జనరల్గా గాసిప్స్కి మొదటి అడుగు ఏంటి అంటే, ఏముంటే ఒక గాసిప్ పుడుతుంది అంటే అసూయ ఉంటేనే గాసిప్ పుడుతుంది. అసూయే దానికి బేసు. వాడు అందంగా ఉన్నాడు కాబట్టి అమ్మాయిలు పడుతున్నారు వాడికి, అందుకని వాడిని ఏదో ఒకటి అనాలి. ఈ అసూయ ఏదైతే ఉందో అది గాసిప్స్ పుట్టిస్తుంది. అక్కడ అసూయ ఏంటి, రానాకి త్రిష లాంటి అమ్మాయి ఫ్రెండు లేదు, త్రిషకి రానా లాంటి అబ్బాయి, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు. ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉంది. ఆ విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఏంటంటే, బీజేపీ వాళ్ళకి విజయ్ కొరుకుడు పడట్ల. విజయ్ని లొంగ తీసుకోవటానికి చాలా చేశారు. అతని సినిమా ఒకటి రిలీజ్ కాకుండా, జననాయకన్ రిలీజ్ కాకోకుండా సెన్సార్లో చాలా ఇబ్బందులు పెట్టారు. దారికి వస్తాడేమో అనుకున్నారు. అతను అంతకుముందు స్టాంపేడ్ జరిగితే అప్పుడు ఇవ్వకోకుండా తరువాత నోటీసులు ఇచ్చారు. అది కూడా కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ టైంలో. ఇలా రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇబ్బంది పెట్టాలని చూసి ఇంకా ఆఖరి అస్త్రం ఏంటి అంటే, ఇంకా ఎన్ని అయిపోయినాయి, త్రిషకి సంబంధించిన కొన్ని అసందర్భమైన మాటలు, అసభ్యకరమైన మాటలు వాళ్ళిద్దరి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు, ఏదో సోషల్ మీడియాలో తలాతోక లేని వాళ్ళు, లేకపోతే బయటికి వాళ్ళ రూపం కనిపించుకోకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు కాదు. ఒక పార్టీకి అక్కడ ఉన్న ఒక పార్టీ నుంచి ఎవరైతే విజయ్ని వాళ్ళు ఆలింగనం చేసుకుందాం అనుకున్నారో అతను దూరం దూరం అంటున్నాడని చెప్పి అతని మీద కక్షతోటి ఉన్న పార్టీ ఏదైతే ఉందో, పైగా తమిళనాడులో పాగా వేయాలి అని ఉవ్వీళ్ళు ఊరుతున్న పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందంటే బీజేపీ పార్టీ, అన్నామలయ్య అనే అతన్ని ఒక విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసే అతను పట్టుకొచ్చారు. అతని వల్ల కూడా ఏమీ కాలేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. రవి అని చెప్పి అక్కడ ఒక గవర్నర్ని పెట్టారు. అసలు గవర్నరు అంటే ఎలా ఉండాలి అంటే, అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ తొత్తుగా ఉండటానికి వీలు లేదు. అసలు ఏ పార్టీ అయితే అతన్ని అక్కడ పెట్టిందో, రాజకీయ పునరావాసంలో భాగంగా పెట్టిందో, ఆ పార్టీని సంతోషపెట్టడం కోసం ఆ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే హక్కు గవర్నర్కి లేదు. ఇలా ఒకప్పుడు చేసిన గవర్నర్లు బర్తరఫ్ అయిన దాఖలాలు ఉన్నాయి. అసలు ఆ రవి గురించి ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయో తమిళనాడులో. అది ఒక పేదవాడికి సంబంధించిన బిల్లు అనుకోండి, పేద ప్రజానీకానికి సంబంధించి, వాళ్ళు ఉసురు పోసుకున్నట్టే కదా. వేల మంది
వేల మంది, లక్షల మంది. అసలు మీరు ఎందుకు అట్లా తొక్కి పెడతారు? అయితే తొక్కి పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే అవి జనామోదమైనవి అనుకోండి, జనాలకు బాగా అవసరమైనవి అనుకోండి, అరే మన సీఎం ఇది చేశాడు కాబట్టి మనం సీఎంకి ఈసారి ఓటేద్దాము అనే ఒక భావనలోకి వాళ్ళు రాకూడదు. అందుకని ఈ సీఎం ఏమి చెయ్యని సీఎంగా నిలబడిపోవాలి. అందుకని ఒక గవర్నర్గా ఎంత అడ్డుకట్ట వేయాలో అంత అడ్డుకట్ట వేయాలి అని చెప్పి అక్కడ రవి అన్న అతను చూస్తున్నాడు. ఒక కార్మికులకు అన్యాయం చేస్తున్నాడా, ఒక కర్షకులకు అన్యాయం చేస్తున్నాడా, పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నాడా ఆ రవి అన్నతను? కానీ 2 సార్లు అసెంబ్లీలో మూవ్ అయితే కంపల్సరీ గవర్నర్ కూడా ఆమోదం చేయాల్సిందే కదా? లేదు కదా, అవ్వట్లేదు కదా. అక్కడ అవ్వకపోమట్టే కదా వాళ్ళు అడుగుతుంది. పైగా అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయనకి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే రాడు. అండ్ రీసెంట్గా కూడా చాలా పెద్ద చర్చకే దారితీసింది కదా. అవును, గవర్నర్ ఆమోదానికి కూడా ఒక లిమిటేషన్స్ ఇస్తూ కోర్టులో కూడా చాలా పెద్ద విషయం అది. ఏమండి, వడ్డించేవాడు మనవాడైతే ఆఖరినున్న అవుతుంది అన్నట్లు అక్కడ అతనికి ఎవరైతే అతన్ని పెట్టారో వాళ్ళ సహాయ సహకారాలు అతనికి ఉన్నాయి కాబట్టి అతను ఏ స్టెప్ అయినా తీసుకోగలుగుతున్నాడు ఆ రవి అన్నతను గవర్నరు. అంటే ఆ రాష్ట్రం పూర్తిగా ఆ పార్టీ హస్తగతం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని త్రిషాని పావుగా వాడుకోవాలని చూడటం అనేది చాలా హేయమైన విషయం. అది త్రిష కూడా చాలా ఘాటుగా, చాలా సటల్గా, చాలా ఏమంటే మీరు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను అన్నట్లుగా కాకుండా చాలా మర్యాదగా కొంచెం ఆలోచించి చాలా సంయమనంతో ట్వీట్ పెట్టింది. ఇది చాలా బాగుంది. అదే ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఐఎమ్ డూమ్ అని హార్ట్ టూట్ అని చెప్పి నానా హంగామా చేసేసి నానా హడావుడి చేసి ఉండేవాళ్ళు. అలా చేయకోకుండా చాలా, నేను పద్ధతిగా అన్నాను కానీ సంయమనంతో ఆమె వ్యవహరించింది. చాలా పరిణితి కలిగిన వ్యక్తిగా న్యాయ సలహాలతో ముందుకెళ్తున్నారా? ముందుకెళ్తుంది. న్యాయ సలహాతో నోటీస్ ఇచ్చారండి అప్పుడు ఆల్రెడీ? ఇచ్చారు. నేను వదలను అన్నట్లుగా చాలా పట్టుదలగా ఉందామె. మీరు నా పేరు ఎత్తే హక్కు మీకు లేదు. మీరు రాజకీయాలు కావాలంటే ఏమన్నా చూసుకోండి, నాకు అనవసరం. నేను ఒక స్వతంత్రమైన పాత్రను పోషించదలుచుకున్నాను. ఒకవేళ అన్లెస్ అంటిల్ నా స్నేహితుడే పార్టీ పెడితే నేను సహాయ సహకారాలు అందించాలంటే అందించటం ఆవిడ ఇష్టం అండి. ఆవిడ అభిష్టం మేరకు ఆవిడ ఏమైనా చేస్తుంది. మీరెట్ట మాట్లాడతారా? ఆవిడ రాజకీయాల్లో కూడా లేరు కదండి. ఆవిడ లేరు. ఒకవేళ లేకుండా కూడా వాళ్ళ స్నేహితుడు కాబట్టి ఆమె సహాయ సహకారాలు అందిస్తే మీకేంటండి నొప్పి? నాకు అర్థం కాదు. మీరేమో స్థానికంగా, రాష్ట్రీయంగా, దేశీయంగా, అంతర్జాతీయంగా మీరైతే సహాయ సహకారాలు పొందుతారు. మళ్ళీ వేరే వాళ్ళకి మట్టుకు ఏమీ ఉండొద్దా? ఏమో మీరు సవాల్ చేస్తుందేమో, ఒకవేళ ఆ పార్టీలో చేరుతుందేమో, మీకేంటి బాధ? ఇప్పుడు ఎవరికైనా పొలిటికల్ ఆస్పిరెన్సీ ఉంది అంటే వాళ్ళ పట్ల మీరు ద్వేషభావంతో, చులకన భావంతో మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇప్పుడు వేరే వాళ్ళకి రాజకీయాలు అక్కర్లేదు అంటే మీకు కూడా రాజకీయాలు అక్కర్లేదు అంటాం. అందుకని ఇది మనం చాలా సమగ్రంగా ఆలోచించాల్సిన విషయం. అంటే రాజకీయాలు ఏదో మా ఒక్కళ్ళకే సొంతం, మేము మాత్రమే రాజకీయాలు చేయగలిగిన వాళ్ళమే అనే ఒక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వంతో మాట్లాడే మాటలు తప్పితే వేరే ఏమి కాదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.